ఇప్పుడు చెప్పిన శాంతరసం ఎవరికి అర్థమవుతుందో వారికి రాబోయే నామాలు అర్థమవుతాయి. 113 నుండి 155 నామం వరకు ఉన్న 24 నామాలు నిరాధార నుండి మొదలవుతూ నిరీశ్వర నామం వరకు ఒక గుత్తుగా ఉంటాయి. ఈ ద్రాక్ష గుత్తిని బయటకు తీద్దాం. ఇవి అమ్మవారి యొక్క అసలు స్వరూపాన్ని తెలియజేస్తాయి. అంటే ఇంతవరకు చెప్పినది అసలుది కాదు అనుకుంటే మహాదోషం. ఉపాస్య బ్రహ్మము ఇంతవరకు చెప్పుకున్నాం. ఉపాస్య బ్రహ్మం అన్నప్పుడు అది సగుణమే. సగుణ బ్రహ్మమే ఉపాసించబడుతుంది. నిర్గుణ బ్రహ్మమునకు ఉపాసన అనరాదు. నిర్గుణ బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము. ఇది కేవలం వేదాంత విచారణల ద్వారా తెలియబడుతుందే తప్ప సగుణంలో తెలియబడదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సగుణ బ్రహ్మోపాసనలో మెడిటేషన్ ఉంటుంది. నిర్గుణ బ్రహ్మోపాసనలో రియలైజేషన్ ఉంటుంది. మనకు మెడిటేట్ చేస్తే గానీ రియలైజేషన్ లేదు కనుక ఏది రియలైజ్ చేసుకోవాలో అది మన మెడిటేషన్ కోసం రూపం ధరించింది. ఉపాస్యమైన సగుణ బ్రహ్మకి జ్ఞేయమైన నిర్గుణ బ్రహ్మమునకు ప్రస్తుత భేదం లేదు. అంటే నిర్గుణ బ్రహ్మాన్ని మనం చేరుకోవడానికి సగుణ బ్రహ్మ సగుణంగా చేరుకోవడానికి సగుణ బ్రహ్మంగా ఉపాసన చేస్తామన్నమాట. ఇది ఒకటి అర్థం కానందువల్ల హిందువులకి కూడా హిందూ మతం అర్థం కావడం లేదు. హిందూ మతం గొప్పతనం ఏమిటంటే నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదన. అంటే భగవంతుడు నిరాకార నిర్గుణ స్వరూపుడు అనే చెప్తుంది హిందూ మతం కూడా. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ నిర్గుణ ప్రతిపాదన గురించి ఇంత స్పష్టమైన విషయములు లేవు. భారతీయ సంస్కృతి గొప్పతనం అదే. అసలు వస్తువు నిర్గుణ బ్రహ్మమే. పరమాత్మకి వికారాలు ఏవీ లేవు. పరమాత్మ అనేవాడే లేకపోతే ఈ వికారములు ఏవీ లేవు. అది ఎలాగంటే పరమాత్మ ఉనికి చేత ప్రపంచమంతా భాసిస్తోంది. వికారాలు అన్ని ప్రపంచానివే కనుక ఆయనకి ఏవీ లేవు. అప్పుడు ప్రపంచంలో ఉన్న పరమాత్మను తెలుసుకుంటూ విచారణ చేస్తే వికారంతో కూడిన ప్రపంచం నుండి నిర్వికారమైన బ్రహ్మంలోకి వెళతాం. కానీ ఒకేసారి నిర్వికారం పట్టుకోవాలంటే మహా కష్టం. ఎందుకంటే మనం అనేక వికారాలలో ఉంటూ దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం. ఎంత కాదన్నా ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. అవ్యక్తమైన నిర్గుణమైన బ్రహ్మమును పట్టుకోవడం అత్యంత క్లిష్టం. కిశ్చిత్ ధీరః అన్నట్టు ఎవడో ఒక్కడు పట్టుకుంటాడు. కానీ పట్టుకోవాల్సింది మాత్రం అదే. కానీ పట్టుకోవడం చాలా కష్టం. అతి కష్టమైనది సాధించాలంటే ఈ శరీరంతోనే సాధించగలం. అప్పుడు అంత కష్టం మనకొద్దులేండి అంటే మళ్ళీ ఈ శరీరం వస్తుందో లేదో తెలియదు. అప్పుడు ఏం చెయ్యాలి? పరమాత్మ దయ చూడండి. ఆ అవ్యక్తమైన స్వరూపమే దివ్యనామ దివ్య రూప దివ్య లీలలతో వ్యక్తమయ్యింది. ఆ నిర్గుణ బ్రహ్మమే క్రమంగా తన తత్వాన్ని తెలియజేసే సగుణ సాకార రూపాన్ని ధరించి దానికో నామం పెట్టుకుని దానితో అనేక లీలలు చేసింది. ఆ దివ్య సగుణ సాకార లీలల్ని ఎవరు స్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటారో వారికి ఎప్పటికో అప్పుడు ఆ తల్లే క్రమంగా తనలోనికి తీసుకువెళ్ళిపోతుంది. ఎంతవరకు సగుణ సాకారం ధ్యానిస్తున్నామో అంతవరకు కొంచెం దూరం ఉన్నట్లే. మనకేదైనా వస్తువు ముఖం మీదకు తీసుకువచ్చేసారనుకోండి, అబ్బా! కనిపించట్లేదు. కొద్దిగా దూరం పెట్టవయ్యా అంటాం. అప్పుడు కనపడుతుంది. ఇంకా దూరం పెడితే అసలు కనపడదు. కనుక మనకు తగినంత దూరంలో ఉండాలి. అతి దగ్గరైన వస్తువు మనకు తెలియదు. అలాగే మన హృదయంలోకి వచ్చిన అమ్మ ఆహ్, మనకలా కనబడడం లేదు. కొంచెం దూరంగా పెట్టాలి. మరీ దూరం పెడితే అదొక బాధ. కొంచెం దూరం పెట్టు అంటే మన హృదయంలో ఉన్న అమ్మవారికి ఒక రూపం, మంత్రం,
ఒక విగ్రహంలా ఎదురుగా పెట్టుకుని భావన చేస్తూ పూజ చేయాలి. మనం పూజ అంతా చేసిన తర్వాత ఉద్యాసన అంటే తీసుకొని ఎక్కడో మరో చోట పడేయడం కాదు. అదంతా తీసుకొని లోపల దాచుకోవడం. ఉపాసనలో రూపోపాసన, మంత్రోపాసన, కుండలిని ఉపాసన అనే 3 ఉపాసనలు ఉన్నాయని ముందే తెలుసుకున్నాం. మొట్టమొదటిది రూపము, రెండవది మంత్రము, మూడవది కుండలిని. ఈ 3 ఉపాస్య బ్రహ్మములు. మనలో ఉన్న అమ్మవారుని మరీ దగ్గరగా అయిపోయి మనకు కనిపించడం లేదంట. అందుకని మరీ దూరం అయితే కనిపించదు. కానీ మనము అమ్మని కొంచెం బయటకు రూపం ఇచ్చి మంత్రంతో ఆహ్, ఇలా ఈ ఈ కుండలిని ఉపాసనతో అమ్మని తెలుసుకుంటున్నామనమాట. వీటిని ఉపాస్య బ్రహ్మములు అని అన్నారు. ఉపాసన బ్రహ్మస్వరూపం. భవాని నుండి శాంతిమతి వరకు. ఈ ఉపాసన బ్రహ్మస్వరూపం భవాని నుండి శాంతిమతి వరకు. ఈ ఉపాసించే బ్రహ్మమునకు, నిర్గుణ బ్రహ్మమునకు భేదం లేదు. నిర్గుణ బ్రహ్మమునకు ఔపనిష ఔపనిషద బ్రహ్మము అనే మరో పేరు ఉంది. ఈ నామము వేదాంత శాస్త్రంలో ఎక్కువ వస్తుంది. ఉపనిషత్తులో చెప్పబడిన బ్రహ్మమును ఆహ్, ఔపనిషద బ్రహ్మము అంటారు. ఉపనిషత్తులో చెప్పిన పరమాత్మకి, ఉపాసనలో చెప్పిన పరమాత్మకి భేదం ఉన్నట్లు కనపడుతుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. భేదం ఉందని చెప్పలేదు, ఉన్నట్లు కనబడుతుంది. ఉపనిషత్తు మాత్రం ఇంకా ఉపాసనలు, కర్మలు వీటి జోలికి వెళ్ళకుండా నేరుగా మనకి ఆత్మ వస్తువును చెప్తుంది. ఆత్మ వస్తువు ఏది? పరబ్రహ్మ ఆయన ఎవరు? లేదా ఆమె ఎవరు? లేదా ఉపనిషత్తుల దగ్గర డు, ది రెండూ లేవు. స్త్రీ, పుం భేదములకు అతీతమైన శుద్ధ పరతత్వం ఉపనిషత్ ప్రతిపాదన. అదే మనం పొందవలసింది. ఇప్పుడు ఈ నామాలు నిజానికి కొద్దిపాటి సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా లేదా కొద్దిపాటి పూజా పునస్కారాలు ఉన్న వాళ్ళకైనా అర్థమవుతాయి. ఇక్కడ ఉన్నవి అంత స్పష్టమైన నామాలు. ఇవి ఒక్కసారి ఎప్పుడైనా అనుకోవడానికి ప్రయత్నించాలి. చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం. నిజానికి ఇవి కీలక నామాలు. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆ నామస్మరణ చేస్తూ నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల అంటూ ఉంటే మనసుకి ఎంతో శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఇది అసలు స్వరూపం. అమ్మవారు అందరిలో ఉన్నారు అన్నాం. అందరిలో ఎలా ఉన్నారు? స్వరూపం ఏమిటి? ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? ఆత్మన్నా, బ్రహ్మమన్నా, పరమాత్మన్నా ఒకటే. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్పారు. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మము, అలాగే ఉపనిషత్తులు చదివి వేదాంతులు చెప్పే ఆత్మ, భాగవతులు చెప్పే భగవంతుడు, నేను చెప్పే కాళీదేవి 4 ఒక్కటే. ఆ సమన్వయం జాగ్రత్తగా తెలుసుకుంటే మనకి ఈ బాధే లేదు. మనం ఏ దేవతను ఉపాసించినా తత్వం మాత్రం ఇదే. మేము రామభక్తులమన్నా ఈ నిరాకార, నిర్గుణ, ఈ నిరాకార, నిరాకుల దగ్గర అందరూ ఒకటే. కేవలం రూపభావనకి, నామభావనకి వచ్చేటప్పటికల్లా రాముడా, కృష్ణుడా, శివుడా అని వచ్చింది. అసలు మాత్రం నిరాధార, నిరాకుల. అది వర్గం ఇది అర్థమైతేనే విష్ణువుని, శివుని, కృష్ణుని, అమ్మవారిని అందరినీ నమస్కరించగలం. లేకపోతే ఈ అందరూ ఇందరు దేవుళ్ళు ఎందుకు అంటారు. నామరూపాలు ఎన్నో అయ్యాయి. కానీ నిరాధార, నిరాకుల తత్వం మాత్రం ఒకటే. ఆ తత్వాన్నే కొందరు రాముడన్నారు, కొందరు శివుడన్నారు కనుక ఇప్పుడు అన్నింటికీ మూలమైన పరతత్వంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఇది లలితా సహస్రనామం ప్రతిపాదించిన అమ్మవారి యొక్క తాత్విక రూపం. మరొక పేరు పారమార్థ రూపం. ఇంతవరకు ఉపాస్య రహస్యము, ఇప్పుడు జ్ఞేయ బ్రహ్మము. జ్ఞేయము అనగా తెలుసుకోదగినది, తెలుసుకోవలసినది. ఇది తప్ప
మరి తెలుసుకోవలసింది ఇంకేదీ లేదు. మొదట ఉపాసనలో భావన ఉంటుంది. జ్ఞానంలో విచారణ ఉంటుంది అన్నామే. అది ఇక్కడ అన్వయించుకోవాలి. నిరాధార నుంచి నిరీశ్వర వరకు చెప్పుతున్న తాత్పర్యం ఏమిటంటే, ఇంతవరకు లలిత, భవాని, సర్వాణి అని చెప్పిన ఆవిడ సర్వ వేదాంతములు ప్రతిపాదించిన పరతత్వమే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళి కాలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఇందులో ఏం చెప్పారు? ఆ ఓంకారం ద్వారా ప్రతిపాదించబడుతున్నది ఏది ఉందో, ఆమ్, ఉపనిషత్తులనే ఉద్యానంలో నెమలిలా ఎవరు విహరిస్తున్నారో ఆ తల్లి అమ్మవారు. ఉపనిషత్తుల్లో ఆడుకునే నెమలి అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరతత్వం. పరతత్వం ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంత్రవ్యః నిదిత్వాసీతవ్యః. ని- 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 నిదిధ్యాసితవ్యః. ని- గట్టిగా చెప్పినప్పుడు అరే తెలుసుకోరా అంటారు. ఎప్పుడు ఒకటే పని చెయ్యి. ఆత్మ అంటే ఏంటో తెలుసుకో, విచారణ చెయ్యి, మననం చెయ్యి. ఆమ్, అదే మోక్షం. ఇది తెలియ ఇది తెలియనంత వరకు మోక్షం లేదు అని. మనకందరకు మోక్షం కావాలంటే అమ్మ యొక్క అసలు స్వరూపం ఇది అని తెలియాలి. మళ్ళీ చెప్తున్నారు. ఇదొక గుత్తి అన్నమాట. ఈ నామాల గుత్తి. నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధిర్నిరీశ్వర. ఇవన్నీ నిశ్శబ్ద నామాలు. నిశ్శబ్దం చెప్పడానికి ఎంత శబ్దం చేస్తున్నామో చూసారా? ఎవరో ఒక ఆయన మౌనం గురించి 2 గంటలు ఉపన్యాసం ఇచ్చాడంట. అంత వాగితే గాని మౌనం అర్థం అవ్వదు. అందుకు ఆ మౌన తత్వమే ఇక్కడ ఎలా వివరిస్తున్నారో చూడండి. అమ్మవారి యొక్క పరమార్థ రూప తాత్విక రూప చింతనలోకి వెళ్ళబోతున్నాం. 132వ నామము నిరాధార. శ్రీ నిరాధారాయై నమః. ఆత్మతత్వము ఎలాంటిది అంటే దానికి ఏ ఆధారము లేదు. దానికి ఏ ఆధారము లేదు, కానీ అది అన్నిటికీ ఆధారం. ప్రపంచంలో ప్రతి దానికి ఒక ఆధారం కనబడుతోంది. ఒక వస్తువు బల్ల మీద ఉంటుంది. ఆ బల్ల నేల మీద ఉంది. అక్కడితో అయిపోయింది. కానీ నేల దేని మీద ఉంది? ఎప్పుడైనా ఆలోచించామా? ఎక్కడుంటుంది నేల? అది ఆకాశంలో ఉంది. ఆకాశం ఎక్కడుంది? తెలివైన వాడైతే ఆకాశం అంతటా ఉంది అంటాడు. ఆకాశంలో భూమి ఉంది కాదు, భూమిలో ఆకాశం ఉంది. భూమిలో ఉన్న మనలో ఆకాశం ఉంది. మన చుట్టూ ఆకాశం ఉంది. ఆకాశం ఎలా ఉంది చెప్పలేం. కానీ అంతటా ఉంది అని మాత్రం ఒప్పుకుంటున్నాం. ఆకాశం వరకు మనం వెళ్ళగలిగాం కాబట్టి మరి ఇంకొంచెం పైకి వెళ్ళండి. ఆకాశం కూడా దేనియందు ఉన్నదో అది పరమాత్మ. ఇప్పుడు మళ్ళీ విచారణ చేయాలి. ఆకాశం అంతటా అందరిలో ఎలా వ్యాపించి ఉందో ఆకాశంతో సహా అన్నిటిలో అంతటా అలా వ్యాపించి పరమాత్మ ఉన్నాడు. ఇది ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనము భూమి మీద ఉన్నాము అని అంటాము. కానీ బయట ఎక్కడో ఉన్న వాళ్ళకి భూమి మీద ఇంకొకరు ఉన్నవాళ్ళు కాదు. అంతా మనం అంతా కలిపి భూమినే. ఆ భూమి మీద మనుషులున్నారు, చెట్లున్నారు అది కాదు. అది అన్నీ భూమి అన్నట్లు. అలాగా మనం అంతా కూడా పరమాత్మనే మనమంతా. అని. ఉమ్. ఆకాశవత్ సర్వగతః సుసూక్ష్మః అని ఉపనిషత్ చెప్తోంది. అన్నింటికీ ఆధారం ఎవరు? పరమాత్మ.
ఒక గ్రహం కొంతకాలానికి పోతుంది. నక్షత్రాలు చస్తాయి అన్నారు. అదే నేను చెప్తున్నా డెడ్ స్టార్, బ్లాక్ హోల్ వంటివి. ఆకాశం ఎక్కడికి పోతుంది? ఆకాశం ఆకాశమే పోతుందంటే ఆకాశం నిండా ఏ చిశక్తిని వ్యాపింపచేశారో ఆ శక్తి ఏమవుతుంది? పరమాత్మ ఎక్కడికి పోతాడు? ఆయన ఎప్పుడు ఉంటాడు? కనుక పరమాత్మ ఎక్కడికి పోతాడు? ఆయన ఎప్పుడూ ఉంటాడు కనుక, ఇప్పుడు అన్నింటికీ ఆధారమైంది. అన్నీ పోయినా తానుంటుంది కనుక నిరాధార. ఆకాశం కంటే మూలమైన చైతన్యానికి ఆధారమే లేదు. ఆవిడ అన్నింటికీ ఆధారం కనుక నిరాధార. నిరాధార అంటే దేని మీద ఆధారపడనిది, ఎప్పుడు నిత్యం ఉండేది. ప్ర అది అర్థం. ఈ ప్రశ్న ఉపనిషత్తుల్లో భగవః కస్మిన్ ప్రతిష్ఠత ఇతి స్వే మహిమ్ని అని ఉంది. ఆ భగవానుడైన బ్రహ్మము దేనియందు ప్రతిష్ఠింపబడి ఉన్నారు అని ప్రశ్నిస్తే పరమాత్మ తన బలంతో ప్రపంచాన్ని పట్టి ఉన్నాడు అని సమాధానం. కనుక తన మహిమ ప్రపంచానికి ఆధారము. తనకు తానే ఆధారము. అది నిరాధార. తర్వాతి నామం నిరంజన. శ్రీ నిరంజనాయై నమః. నిరవధ్యం, నిరంజనం, ఆత్మ ఇవన్నీ ఉపనిషద్ వాక్యములు. అంజనం అంటే కాటుక. కాటుక ఉంటే కాటుక కాటుక అంటే పూసేది అని అర్థం. ఒక విధంగా పూతే అంటుకునేది. పూతలు రెండు రకాలు కనుక నిరంజన, నిర్లేప అంటూ అంటుకోవడం గురించి చెప్పేదైనా చిన్న విషయములు ఇక్కడ ఉన్నాయి. నిరంజన అంటే అవిద్య యొక్క సంపర్కం ఏమీ లేదని అర్థం. నిరంజన అంటే అవిద్య యొక్క సంకల్పం ఏమీ లేదని అర్థం. సాధారణంగా వేదాంతం అర్థమవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటాం. ఒక నీలి అద్దం వెనుక దీపాన్ని పెట్టినట్లయితే దీపకాంతి నీలంగా అద్దంలో నుంచి మనకు కనిపిస్తుంది. అప్పుడు నీలకాంతి వచ్చిందండి అంటాం. నీలకాంతి అని కలిపేశాం. నీలకాంతి దేనిది? దీపానిదా? అద్దానిదా? అద్దానిది నీలమే, కాంతిది కాదు. కాంతి దేనిది? దీపానిది. ఇప్పుడు నీలకాంతి ఎవరిది? అజ్ఞానం చేత ఏం చేస్తున్నామంటే అద్దానికే నీలకాంతిని కలిపేస్తాం. లేకపోతే నీల కాంతి కలిపేస్తాం. నీలం అద్దం యొక్క లక్షణం. కాంతి జ్యోతి యొక్క లక్షణం. మనము నీల, అద్దాల వంటి ఉపాధులం. ఇందులో కాంతి అమ్మవారు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న చైతన్యం శరీరంతో కలిపి చూస్తున్నాం. కానీ నిజానికి కాంతి అద్దానికి అంటిందా? భాసిస్తోంది కానీ అంటట్లేదు. కాంతి జ్యోతిని అంటి ఉంది. జ్యోతి ఎవరు? పరమాత్మ. కాంతి ఎవరు? చైతన్యం. అమ్మవారు ఈ చైతన్యం. ఈ చైతన్యం ఎవరిది? పరమాత్మదే. కానీ అద్దమునందు ప్రకాశింపబడుతుంది. కానీ ఈ కాంతి అద్దానిది మాత్రం కాదు. అద్దంలో నుంచి నీలకాంతి వస్తుంది. కానీ ఆ కాంతి నీలమైంది అద్దం మీద పడి. బికాస్ అద్దం నీలంగా ఉంది కాబట్టి. కాంతి ఇక్కడ చైతన్యము. మనం నీలకాంతి చూస్తున్నాం కానీ ఆ నీలము ఆ కాంతిది కాదు. అది అద్దానిది అని చెప్తున్నారు. ఉపాధి అంటే అద్దము. చైతన్యం అంటే వెలుగు. పరమాత్మ అంటే జ్యోతి. ఈ వెలుగు కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే జ్యోతి నుంచి వస్తుంది. జ్యోతినే పరమాత్మ. ఈ 3 ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు చెప్పినవన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ప్రపంచంలో మనం చూసే ఉపాధులనన్నిటి యందు ప్రకాశిస్తున్న వస్తువు అమ్మవారే. ఈ శరీరం జడం. జడంలో ఆ చైతన్య రూపిణి ఎలా ఉందయ్యా అంటే వికారాలు ఏవి అంటకుండా ఉంది అమ్మ. నిర్లేప. తర్వాతి నామం శ్రీ నిర్లేపాయై నమః. లేపనం అంటే కూడా పూత అనే అర్థం.
కాటుక పూత అంటే అంటుకునేటట్లు ఉంటుంది. కానీ అమ్మవారికి అలాంటివి ఏమీ లేవు. ఏది పూస్తామో అది కృత్రిమమే, పూయనిది సహజం. అందుకే అమ్మ నిర్లేప. లిప్యతే నస పాపేన పద్మ పత్ర మీవాంబస అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఒక యోగి ప్రపంచంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. ప్రపంచంలోనే ఉన్న ప్రపంచ వికారాలు ఏవి ఆయనకు అంటడం లేదు. యోగి ప్రపంచంలో ఉన్న అంటుకోకుండా ఎలా ఉంటాడో ఆ యోగి ఏ తల్లిని ఆ ఆత్మతత్వాన్ని ఆశ్రయించడం వల్ల యోగి అయ్యాడో మరి ఆ తల్లి ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఆవిడ నిర్లేప. ఇంత పని చేస్తుంది కానీ ఏ వికారాలకు లోను కాదు. ఇది సరిగ్గా అసంగో హ్యయం పురుష అని బృహదారణ్యకంలో చెప్పిన వాక్యం. ఉపనిషత్ వాక్యాలు దొంతరులుగా లలితా సహస్రనామంలో వస్తాయి. ఒకే సమయంలో పురాణాలు ఒకే సమయంలో పురాణాలు, ధర్మశాస్త్రాలు, వేదాంతం మూడూ చదివిన విశేషం ఒక్క లలితా సహస్రనామంలో ఉంది. ఈ పురుషుడంటే ఆత్మస్వరూపం, దేనికి అంటనిది. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా అన్యత్ర ధర్మదస్యత్ర ధర్మాదస్య త్రాస్మాత్ కృతాకృతాత్. ఈ స్వరూపానికి ఇది కృతం అకృతం, ధర్మం అధర్మం అని ఏమీ లేవు. అది నిర్లేప. నిర్లేప అంటే ఆత్మతత్వానికి ఏది అధర్మం కానీ అధర్మం కానీ ఒక ఆకృతి కానీ ఇది ఏది లేదనమాట. తర్వాతి నామం నిర్మల. శ్రీ నిర్మలాయై నమః. ఏ మాలిన్యము లేనిది. మాలిన్యములు, కర్మ మాలిన్యములు, సంకల్ప మాలిన్యములు అనేవి ఎన్నో రకాలు ఉంటాయి. ఉమ్, అన అనవమల, మాయికమల, కార్మికమల అనేవి ఉంటాయి. ఆణవమల అంటే జీవునికి ఇతర జన్మల నుండి వచ్చిన మాలిన్యం. కార్మిక మలం ఇప్పుడు కొత్తగా చేస్తున్న కర్మల వల్ల వచ్చే మాలిన్యం. మాయిక మలం అంటే నిరంతరం మనసు దేనితోనైనా సంగం పెట్టుకుంటే దానివల్ల మనసుకు అంటేది. ఇలా మూడు చూపిస్తున్నారు. మూడవ పదానికి కాయికమలం అని కూడా పేరుంది. ఈ మూడు మాలిన్యాలు లేనివాడు శివుడు. ఈ మూడు మాలిన్యాలు ఉన్నవాడు జీవుడు. శివుడు అన్నా శివ అన్నా ఒకటే కదా. అందుకే నిర్మల, అత్యంత శుద్ధమైనది అని అర్థం. తర్వాతి నామము నిత్య. శ్రీ నిత్యాయై నమః. ఎప్పుడూ ఉండేది కనుక నిత్య. నిత్య అనే మాటకి మార్పు లేకుండా ఉండేదని కూడా అర్థం. అవినాశి వారేయాత్మ. ఇది ఉపనిషత్ చెప్తుంది. ఈ ఆత్మ అవినాశి అని, నాశనం లేనిది. ఇది మధ్య అంతములు లేనిది, మూడు కాలాలలో ఉన్నది అని ఇన్ని అర్థాలున్నాయి. త్రికాలంలోనూ ఉన్నదే ఆత్మ. త్రికాలంలోనూ లేనిది ఆత్మ కాదు. ఇదొకటి ఆలోచిస్తే ఆత్మ ఏదో అనాత్మ ఏదో మనమే నిర్ణయించగలం. త్రికాలాల్లో లేనిది శరీరం. పరిణామ పేసలమైనదేది ఆత్మ కాదు కనుక ఏది ఆత్మ ఏది అనాత్మ నువ్వే చూసుకో. ఈ నామాలను బట్టి పఠనంలోకి పారాయణంలోకి కాదు విచారణలోకి దిగాలి. ముందు ధర్మం ప్రచారంగా ఉంటుంది, రెండవ దాంట్లో ఆచారంగా ఉంటుంది, మూడవ దాంట్లో విచారణగా ఉంటుంది. కొందరు ప్రచారంతోనే ఆగిపోతూ ఉంటారు. చెప్పింది ఆచరిస్తే ఆచారం, తరువాత కావలసింది విచారం. మనం ప్రచారంలో నుంచి ఆచారంలోకి, ఆచారంలో నుంచి విచారణలోకి వెళ్ళాలి. అదే ప్రపంచంలో ప్రచారణము, ఆచరణము, విచారణము కలిపి చేస్తూ ఉంటే అది ఇంకా
ధ్య- ఇంకా అది ఇంకా ధన్యం. ఆమ్, నిత్యము అంటే ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఏది ఉంటుంది అంటే ఆత్మ ఉంటుంది అని చెప్పారు. అది ఎలా తెలుసుకోవాలి మనము? ఆమ్, ప్రపంచంలో ఆమ్, ఇది నిత్యము ఉంటుంది అని అంటాం. అది ఆచరణలో పెట్టినప్పుడు ఆచారం అవుతుంది. అది ఎలా నిత్యమైంది అని విచారణ కూడా చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. నిరాకార, శ్రీ నిరాకారాయై నమః. ఇంతవరకు అమ్మవారి ఆకారాన్ని అందంగా వర్ణించారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వర అంకస్త సాతోదరి శరశ్చంద్ర నిభానన అని ఇంత అందమైన ఆకారం వర్ణిస్తూ ఈ నామాలలో నిరాకార అని తేల్చారు. పోని ఒక్క పుస్తకంలో ఆకారం మరో పుస్తకంలో నిరాకారం చెప్తే పరస్పర విరుద్ధం లేదనుకుంటాం. పరస్పర విరుద్ధం లేదనుకుంటాం. ఇక్కడ పరస్పర విరుద్ధం వలె కనిపిస్తున్నాయి. నిరాకార సాకారాలకి భేదములేమిటి? మనకి ఆకారం ఉంది, అమ్మవారికి ఆకారం ఉంది, కానీ ఆమె నిరాకార. ఈ భేదం తెలుసుకోవడానికి ఉపనిషత్తే సరైనది. ఇవన్నీ ఉపనిషత్తుల్లోనివే. ఆమె స్వతహాగా నిరాకార. నామం లేదు, రూపం లేదు. సగుణ రూపం యొక్క ఆకారం కల్పితం. ఆ కల్పన ఆవిడ కల్పించుకున్నది. ఆవిడకి రూపకల్పన మనం చేయగలమా? ఆవిడ ఎలా కల్పించుకుందో ఋషులకు అలా దర్శనమిచ్చింది. వారు వర్ణించారు. వర్ణించిన దాన్ని మనం ఊహిస్తున్నాం. అసత్యాన్ని ఊహించకూడదు, సత్యాన్నే ఊహించాలి. అంటే శాస్త్రం ఏది వర్ణించిందో దాన్ని మనం ధ్యానించాలి. శాస్త్రం మనకి నమ్మకం. ఋషికి ఇది అనుభవం కాబట్టి వారు వర్ణించారు. మనం దాన్ని నమ్మితే మనం కూడా ఆ అనుభవంలోకి వెళ్ళగలం. ఋషి అనుభవాన్ని అందుకోవాలంటే విశ్వాసం ప్రధానం. ఋషులు అనుభవాన్ని శాస్త్రంతో వర్ణిస్తారు. మనం దాన్ని విశ్వసిస్తాం. అది విశ్వసిస్తే దాని పేరు శ్రద్ధ అన్నారు. కనుక శ్రద్ధతోనే వారి అనుభవానికి వెళ్ళగలం. ఆకారం ఆవిడ కల్పించుకున్నది కానీ ఆవిడ స్వరూపం నిరాకార. లేకపోతే ప్రపంచమంతా వ్యాపించి ఉన్న శక్తికి ఇది ఆకారమని మనము పరిమితి చేయగలమా? అది ఆవిడే చేసుకుంది. అమ్మవారి రూపం ఎలా స్వీకరిస్తారు అనేది ఉపనిషత్తులో చూపించారు. ఇది ఉపనిషత్తులోని మంత్రం చెప్పారు ఇక్కడ. స్వయోగ మహాత్మ మహ స్వయోగ మహాత్మ్య అంటే అపరిమితమైన శక్తి. సృష్టిలో దేనికైనా పరిమితం పెట్టగలదు ఆవిడ. పరిమితి పెడితే మాయ. పరిమితి పెట్టగలిగే అపరిమిత శక్తే ఆ మహామాయ అని పేరు. ఆ ఆ తల్లి భక్తులను అనుగ్రహించడానికి తనని తాను పరిమితం చేసుకుని వచ్చింది. అంటే అదే అమ్మ దయ అనమాట. ఆ ఆ పరిమితమైన నిరాకార నిర్గుణ స్వరూపము ఒక రూపం ధరించి ఋషులకు దర్శనమిచ్చారనమాట. ఇది మనమేదో చేసుకున్న భావన కాదు. అమ్మనే అలా ప్రకటితమైంది మన కోసమని. మనకు భావించడానికి ఆమెను తెలుసుకోవడానికి వీలుగా. మనము ఋషుల మీద విశ్వాసం ఉంచి అమ్మ రూపాన్ని శ్రద్ధతో ధ్యానిస్తే ఆ నిరాకార తత్వమైన అమ్మని మనం తెలుసుకోగలము. మనం మాయ ఆధీనంలో ఉంటాం. ఆవిడ మాయను తన ఆధీనంలో పెట్టుకుని ఒక అద్భుతమైన రూపం తీసుకుంది. ఆ రూపము స్వయోగ మహాత్మ్య నిర్మితేన, తన యొక్క యోగ శక్తితో నిర్మించబడిన రూపం. అత్యద్భుతేన, ఆ ఆ రూపం అత్యంత అద్భుతంగా ఉంది. మరపురాని విధంగా ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నది ఆ రూపం. అలాంటి రూపంతో అక్కడున్న దేవతలందరి కళ్ళకు కనపడేటట్టుగా కనిపించిందనమాట. ఆవిడే తన రూపంతో కనిపించింది. ఈ మంత్రం కేనోపనిషత్తులోనిది. ఇక్కడ దేవతలందరూ నన్ను మించిన శక్తిమంతులు లేరు అని వాదించుకుంటుంటే ఒక్కసారి పరమేశ్వరుడు జ్యోతి రూపంగా దర్శనమిచ్చాక
మిమ్మల్ని మించిన శక్తివంతుడిని నేను. అసలు మీ అందరికీ శక్తినిచ్చిన దానిని నేను. మీకు నేను శక్తినిస్తేనే అది మీరు సొంతం చేసుకొని తిరిగేస్తున్నారు అని చెప్పడం కోసం ఆ స్ స్వామియే అమ్మ రూపంలో ఒకసారి వచ్చాడు. హ్మ్. ఇక్కడ ఒక హ్మ్. కనుక ఇంద్రియ గోచరమైన రూపం ఆ తల్లే కల్పన చేసుకుంది. ఆ తల్లి నిజానికి నిరాకార. భక్తులను అనుగ్రహించడానికి సాకార. ఈ మాట పురాణ వాక్యాల్లో కూడా ఉంది. ఉపాసనానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకులను అనుగ్రహించడం కోసమై బ్రహ్మము తన యొక్క రూపము కల్పించుకున్నాడు. బ్రహ్మజ్యోతి స్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం. చైతన్య స్వరూపమైన బ్రహ్మము భక్తులను అనుగ్రహించడానికి రూపం ధరిస్తుంది. కానీ అసలు తత్వం నిరాకార. అంటే నిరాకారమైన పరబ్రహ్మము మనల్ని అనుగ్రహించడానికి ఒక ఆకారం తీసుకుంది. కానీ అసలు రూపం మాత్రం నిరాకారం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆహ్, వైఫై లేకపోతే ఫోన్ పనిచేయదు గదా! వైఫై అనిందంటే నేను చాలా ముఖ్యం. నేను లేకపోతే ఇది లేదు అని. ఫోన్ ఏమో అసలు తర్వాత చూస్తే అసలు కరెంటే లేకపోతే, పవరే లేకపోతే ఏది పనిచేయదు గదా! వైఫై మనం యూజ్ చేసే ఫోన్ అది. అన్నిటికి మూలం ఏంటంటే అక్కడ అసలైనది పవర్, శక్తి కావాలి దేనికైనా. అట్లా ఆహ్ ఈ మనం ఎన్నో అప్లయెన్సెస్ యూజ్ చేస్తాము. ఒక్కొక్క ఇదిగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే మూలమైన శక్తి. దానికి ఆకారం లేదు కదా! అలాగా. నిరాకుల శ్రీ నిరాకులాయై నమః. అకులము అంటే కలత, చిత్త వికారము, చిత్త చాంచల్యము. ఇవి అవిద్యా వికారాలు. కొలనులో అలలు కదలటం కూడా కలత. కదలికలో దాని అసలు స్వరూపం మనకు తెలియదు. అటువంటి కదలికలు, వికారాలు ఏవి అమ్మకి లేవు కనుక ఆవిడ నిరాకుల అని అన్నారు. నిర్గుణ శ్రీ నిర్గుణాయై నమః. ఉపాధికి గుణములు ఉంటాయి. ప్రపంచంలో ఉన్నవన్నీ ఉపాధులే. ఈ గుణములలో అమ్మవారు వ్యాపించిపోయి ఉన్నారు. ఆవిడ సహజంగా నిర్గుణ. అమ్మవారిని నిర్గుణ అని ఎందుకంటారో చెప్తూ ఆహ్, ఈ శరీరం ఆధారంగా మంచి, చెడు, తెలుపు, నలుపు అనే గుణాలు చెప్తున్నారు. ఇవన్నీ ఉపాధివి కానీ దానిని వెలిగిస్తున్న చిత్ మాత్రం నిర్గుణ. గుణం శరీరాశ్రమం లక్షణ వర్జితురాలు దేవి నిర్గుణ. లక్షించుటకు, గుర్తించుటకు, నిర్దేశించుటకు వీలు కాని సాక్షి చైతన్యము కేవలం నిర్గుణము. నిష్కల శ్రీ నిష్కలాయై నమః. సకల, నిష్కల అని 2 విషయములున్నాయి. కల అంటే భాగము. నిష్కల అంటే భాగములు లేకపోవడం. అవయవాదులు, గుణాలు లేనిది నిష్కల. ప్రపంచమంతా సకలమే. ఆవిడ నిష్కల. కనుక అమ్మవారి రూపధ్యానం సకలం. సకల, నిష్కల రెండూ అమ్మవారి యొక్క స్వరూపములే. ముఖ ముఖస్థాది శరీర కల్పనకు ధ్యానించడం కాక నిష్కలమైన నిరాధార నిరాశ్రయ తత్వాన్ని ధ్యానించాలి. ఇది అసలు తత్వము అని తెలియజేశారు. ఈరోజు ఆహ్, 140వ నామం ఇక్కడి వరకు ఆపుదామండి.